హాయ్ ఫ్రెండ్స్, కోల్డ్ చేసినప్పుడు ఏం తినబుద్ధి కాదు కదా. సో నేను చెప్పినట్టు ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ముందుగా మనం రైస్ని ఉండలు లేకుండా పొడి పొడిగా చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. సో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పెనంలో 2 ఎండుమిర్చీలు, అల్లం వెల్లుల్లి కచ్చాబెచ్చగా దంచి అందులో వేసుకోవాలి. నెక్స్ట్ వాము 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. కోల్డ్ ఎక్కువగా లేకపోతే 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. సో ఎక్కువగా ఉంటే మాత్రం 2 వేసుకోండి, ఎందుకంటే నోటికి కొంచెం బాగా ఇష్టపడుతుంది. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా వేగిందన్నప్పుడు ఇందాక ఆరబెట్టుకున్న రైస్ని ఉండలు లేకుండా అందులో వేసేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. సో ఇది మా అమ్మమ్మ చెప్పిన చిట్కా, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. మా అమ్మమ్మ నాకు ఎప్పుడు కోల్డ్ చేసినా ఇలానే చేసి పెట్టేది, చాలా బాగుండేది. సో నేను దాన్ని ట్రై చేసి మీకు కూడా చూపిస్తున్నాను. ఇది కోల్డ్ చేసినప్పుడే కాకుండా మనకి ఓవర్గా మోషన్స్ అవుతాయి కదా, అలాంటప్పుడు కూడా దీన్ని మనం తినడం వల్ల ఎటువంటి కడుపు నొప్పి ఏమి ఉండకుండా మోషన్స్ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మా అమ్మమ్మ పాతకాలంలో ఇలాంటి చిట్కాలే ట్రై చేసేవాళ్ళు కదా. మన అమ్మమ్మ వాళ్ళు హోమ్ మేడ్ మెడిసినే కానీ మనలా ట్యాబ్లెట్స్ టానిక్స్ వాడేవాళ్ళు కాదు కదా. సో వాళ్ళు చెప్పిన చిట్కా అనమాట ఇది, చాలా బాగా వర్క్ అవుతుంది. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. సో ఇది వేడివేడిగానే తినాలి. థ్యాంక్ యూ.